అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నిర్ణయం. రచన ఎస్ ఛాయాదేవి గారు. యువ మాసపత్రికలో 1970లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఎటో చూస్తూ కూర్చున్న రంగనాయకి ఇటుకేసి తిరిగింది రజనీదేవి మాటలకు. నువ్వా రంగా? ఎవరో అనుకున్నాను. అటుకేసి తిరిగి కూర్చుంటే అంటోంది సంభ్రమంగా తనకేసి చూస్తూ. రంగనాయకి సరోజినీదేవిని చూసి నవ్వింది. అనుకోకుండా కలుసుకొని చాలా రోజులైంది అన్నది. రోజులేమిటి, సంవత్సరాలు అయితేను. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళాక మళ్ళీ కలుసుకోలేదుగా. తర్వాత కలుసుకోవడం ఇదే కదా. రైలు ప్రయాణం ఎక్కడెక్కడి వాళ్ళని కలుపుతూ ఉంటాయి. చాలా లక్కీ ఫెలోని. ఇవాళ లేచిన వేళ చాలా మంచిది అన్నది రజనీదేవి. అలాగా అన్నట్టు నవ్వింది రంగనాయకి. మావారు ఫస్ట్ క్లాస్లో వెళ్ళమన్నారు. థర్డ్ క్లాస్ ప్రయాణం తట్టుకోలేనని. ఎందుకైనా మంచిది, ఒంటి మీద నగలు కూడాను అని నేనే మొండికేసి థర్డ్ క్లాస్లో బయలుదేరాను. వారి మాట వినుంటే ఇవాళ మనకి అవకాశం లభించేది కాదు అన్నది కళ్ళెత్తి ఆమె వంక చూస్తూ. ఉద్యోగం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగింది రంగనాయకి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు. ఒళ్ళో బాబు నిద్రలో జారిపోతుంటే పైకి లాగి ఒళ్ళో సమంగా పడుకోబెట్టుకుంది. ఆమె వంకే చూస్తూ అడిగింది రజనీదేవి. ఎన్నో నెల? ఏడాది దాటింది. నవ్వుతూ అంటున్న రంగనాయకి మాటలకు అడ్డుపడి అడిగింది రజనీదేవి. తను నవ్వుతూ బాబుకు కాదు నీకు అని 3 నిర్వికారంగా సమాధానం ఇచ్చింది. నేను ఉద్యోగం మానేశాను. మావారు ఆఫీసర్, నేను గుమాస్తాని. వారికి అది ఇష్టం లేదు. వారికేంటి, నాకు ఇష్టం లేదు. అందుకనే మానేశాను. ఆ 200 లేనంత మాత్రాన మాకు కూటికి లోటయ్యేది ఏదీ లేదు. మా ఖర్చులకి వారి జీతం సరిపోతుంది. మిగతా అవసరాలకి ఆస్తి ఉండనే ఉంది కదా ఎలాగో. మంచి పని చేశావు. ఆ 200 ఇంకెవరికైనా కూడు పెట్టచ్చు ఎటో చూస్తూ అంది రంగనాయకి. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ముఖం మీద పడుతున్న వెంట్రుకల్ని సున్నితంగా వెనక్కు తోసుకుంటూ అడిగింది. హైదరాబాదులోనే చూపులు తిప్పకుండానే అంది రంగనాయకి. మీ వారు కూడా అక్కడే ఉంటున్నారా? నువ్వు మీ వారు ఒకచోట ఉండడం లేదా ఏమిటి అలా అడుగుతున్నావు? కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ అది కాదు నా ఉద్దేశము, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అడిగాను. అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్నది రజనీదేవి. రాఘవ ఏం చేస్తోంది ఈసారి రంగనాయకి అడిగింది. మై గాడ్, పెళ్ళైంది తెలీదా? రీసెర్చ్ చేస్తున్నాడు అతను పూనాలో. పెళ్ళవంగానే అతని దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని కూడా చదివిస్తున్నాడు. మొన్న మధ్య వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళారు. బ్లూ ఇంపాలా చాలా బాగుంది. అది వాడే శారీస్ దిక్కుమాలిన బెజవాడలో నాకు కావాలన్నా దొరకవు. వాళ్ళ ఆయన అది లేనిదే ఒక్క నిమిషం ఉండడట. ఏది కావాలంటే అది నిమిషాల్లో తెచ్చిస్తారట. మొన్న మధ్య చేయించిన న్యూ మోడల్ నెక్లెస్ చూపించింది. ఎక్సలెంట్గా ఉంది. గ్రీన్ శారీ ఉందట. 500కు పైచెలుకు ఎంతో చెప్పింది. దానికి సరిపోయేటట్టు కొనుక్కుంది. ఈసారి వచ్చేటప్పుడు నాకు అలాంటి శారీ ఒకటి రెడ్లో తెమ్మని చెప్పాను. పార్సల్ చేస్తానంది. డబ్బు ఇచ్చేశాను. తర్వాత ఇవ్వచ్చులేమంది, కానీ బలవంతంగా ఇచ్చేశాను. మా వారు నీకు బ్లూ బాగుంటుంది, అలాంటిది కూడా ఒకటి తెప్పించమన్నారు. ఇది వచ్చాక అది తెప్పిస్తున్నాను. మా వారికి డబ్బంటే లెక్కలేదు. అది ఈ అధునాతన సొసైటీ లక్షణం. అక్కడ ఆపి అన్నది రంగనాయకి. దాందేముంది, మా వారి సీనియర్ ఉన్నాడు. అవడానికి వారికంటే పెద్ద జీతగాడే. పైసా గేస్తాడు. దిక్కుమాలిన పైసాయే గతిలేని వాళ్ళలాగా. పైసాకు గతిలేని వాళ్ళు పైసా విలువ తెలిసి గేస్తారు. ఏమో కానీ మావారు ఫ్రీగా ఖర్చు చేస్తారు. నన్ను కూడా చేయమంటారు. డబ్బుకి గిలగిల్లాడే వాళ్ళని చూస్తే నాకు పిటి. ఏదన్నా సాయం చేస్తావా? కిలకిలా నవ్వింది రజనీదేవి. నా ఖర్చులే నాకు సరిపోతూ ఉంటాయి. ఎప్పుడు క్లబ్కి వెళ్ళానంటే 25 రూపాయలు ఎందుకు చాలు అంటోంది రజనీదేవి. పెదవుల మీద నవ్వు మెరుస్తూ ఉండగా అంది రంగనాయకి. పిటికి డబ్బు ఖర్చు లేదు అని భలే మాట అన్నావు. తనకేం పట్టనట్టు నవ్వేసింది రజనీదేవి. రైలు వేగం తగ్గింది. వరంగల్ వస్తున్నట్టుంది అన్నది చేతి గడియారం చూసుకుంటూ. కంపార్ట్మెంట్లో ఉన్న 4-5 మనుషులు నిద్రపోతున్నారు. చలిగాలి హాయిగా ఉంది. నిద్రపోతున్న బాబుని వీపు మీద చెయ్యేసి నిమురుతూ కూర్చుంది రంగనాయకి. నీ మ్యారేజ్ అవగానే నా మ్యారేజ్ అయింది. మావారు ఇప్పటి నుంచే పిల్లలు ఎందుకంటారు. నాకు కూడా అందుకే
మాకు ఇంకొక 2 ఏళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు. దేశసేవ కాదన్నమాట. అలాంటి మాట నాకు బోరు. నీకైతే అప్పుడే ఈ పిల్లలేమిటి? ఇలా అయితే ఈ అందం ఎన్నాళ్ళు నిలుస్తుంది? అయినా మరి వింత విరాగిలాగా కాస్త కుంకుమ, కాస్త కాటుక పెట్టుకున్నావేంటి? నువ్వు కాస్త టాయిలెట్ అయితే వైజయంతి, హేమమాలిని పోయి ఏ కొండల్లోనో దాక్కుంటారు. కాలేజీలో అంతా పడి చచ్చేవాళ్ళు కదూ నీకోసం. నవ్వింది రంగనాయకి. అది అందంగా కనపడాలి అన్న తాపత్రయం గలవాళ్ళకి. నాకు ఆ తాపత్రయం లేదు అన్నది. దేవుడు అందాన్నిచ్చింది దాచుకోమని కాదు, మతులు పోగొట్టమనా? రజనీదేవి చూపుల్ని పట్టించుకోకుండా మళ్ళీ అన్నది. అలంకరణ ఇంకొంచెం మెరుగులు ఇవ్వచ్చంతే. నాకు అసలు ఆ జాసే ఉండదు. జాలిగా చూసింది రంగనాయకి వంక రజనీదేవి. రైలు వరంగల్ స్టేషన్లో ఆగింది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. రైలు కదలంగానే మళ్ళీ సంభాషణ మొదలెట్టింది రజనీదేవి. మీ వాళ్ళంటికి వెళ్ళొస్తున్నావా? లేదు, మద్రాసు నుంచి వస్తున్నాను. అక్కడెవరు ఉన్నారు? మీ అన్నయ్య ఉన్నారా? అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందా? అన్నయ్య, అమ్మ అంతా కలిసే ఉంటున్నారు. కొందరు ఎదుటి వాళ్ళ మనసులో విషయం తెలిసినా తెలియనట్టు వాళ్ళు అడిగినంత మటుకు తుంచినట్టు సమాధానం చెప్తారు. దాంతోనే వస్తుంది చిక్కు. సూటిగా అడగలేని వాళ్ళకి, అడగడానికి ధైర్యం లేని వాళ్ళకి. మీ అత్తగారు ఎక్కడుంటున్నారు? మెళ్ళో నెక్లెస్ సరి చేసుకుంటూ అడిగింది. వైజాగ్లో. అసహనంగా రంగనాయకి వంక చూసింది. రంగనాయకి ఆమెకేసి చూడడం లేదు. తాను మద్రాసు ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నట్టు చెప్పలేదు. కాసేపు ఇద్దరి మధ్య మౌనంగా గడిచిపోయింది. రైలు కాజీపేట్ స్టేషన్ సమీపించింది. మీల్స్ తీసుకున్నావా? రజనీదేవి అడిగింది. లేదు అన్నది రంగనాయకి బయటికి చూస్తూ. తీసుకుందామా? ఆర్డర్ ఇస్తాను. తాను బయటకు చూస్తూ అన్నది. నువ్వు తీసుకో, నేను కాఫీ తాగుతాను అన్నది రంగనాయకి. ఒక్క కాఫీనే చాలా, చిప్స్ ఇంకేమన్నా ఆర్డర్ ఇస్తాను. కాఫీ చాలు. స్టేషన్లోని సందడిని చూస్తూ జవాబిచ్చింది. పోనీ బాయిల్డ్ ఎగ్స్ పరిశీలనగా చూస్తూ అంది. నాకు అలవాట్లేదు. అదే, అవి ఇప్పుడు శాకాహారమే కదా, తింటే తప్పే ఉంది. థ్యాంక్స్, నువ్వు తీసుకో, తేలిగ్గా నవ్వి అన్నది రంగనాయకి. ఆమె చూపుల్లోని కోపం రజనీదేవి గమనించలేదు. రైలు స్టేషన్లో ఆగింది. రజనీదేవి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. లేచి సూట్ కేస్ అందుకుంది. ఇక్కడి వరకేనా నీ ప్రయాణం? కాదు, నాగ్పూర్కు. నా ఫ్రెండ్ వస్తానంది, తనతో పాటు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పటికో కలయిక. గుర్తుంచుకుంటావు కదూ? మృదువుగా రంగనాయకి చెయ్యి నొక్కింది. మర్చిపోయే స్నేహమా అంటూ నవ్వింది రంగనాయకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మళ్ళీ ఒక్కసారి రంగనాయకి చెయ్యి నొక్కి రైలు దిగింది. 2 నిమిషాల్లో ఫ్రెండ్ని వెంటబెట్టుకొని వచ్చింది. ఇద్దరు కంపార్ట్మెంట్ లోపలికి వచ్చి కూర్చున్నారు. నా పేరు సుచరిత, నాగ్పూర్లో లెక్చరర్. రంగనాయకి పరిచయం చేసింది. రంగనాయకి నేను BA వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. రజనీదేవి కళ్ళు నవ్వుతున్నాయి. సుచరిత గమనించలేదది. ఎక్కడుంటున్నారు మీరు? రంగనాయకిని పలకరించింది. హైదరాబాదులో. అక్కడే వారి ఉద్యోగం, నా ఉద్యోగం కూడాను. నవ్వుతో సమాధానం ఇచ్చింది. అంటే ఇంటికి వెళ్తున్నారన్నమాట అని. బాబు పేరేంటి? చిన్నగా బుగ్గ మీద చిటికేసి అడిగింది. రవి. సింపుల్ అన్నది. ఇంతలో ముగ్గురికి కాఫీలు వచ్చాయి. కాఫీలు తాగుతూ అడిగింది. మీరు హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు అని. చిక్కడపల్లి. అక్కడెక్కడో మా అక్కయ్య వాళ్ళు ఉండాలి. ఎంత ప్రయత్నించినా వెళదామంటే పడదు. ఎన్నాళ్ళ నుంచో రమ్మంటోంది. ఏమిటో ఉద్యోగంలో చేరే వరకు అదొక ఉబలాటం. చేరాక ఆపేసి నవ్వింది. అయినా హాయిగా మ్యారేజ్ చేసుకోక నీకు ఉద్యోగం దేనికి? ఉద్యోగం లేకపోతే గడవదా ఏమిటి? రజనీదేవి కాఫీ సాసర్లోకి వంచుకుంటూ అంది. అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటారు. అందరూ నీలాంటి వాళ్లే ఉండరు. సుచరిత అర్థం కానట్లు చూసింది రజనీదేవి. నీకంత అవసరమేంటి? ఎవరన్నా వింటే నవ్వుతారు అని అంది. నవ్వుకొని పోయి తేరగా అందరికీ చేతనైంది అదే కదా. సుచరిత జవాబు రజనీదేవికి నచ్చలేదు. ఆమె ముఖాన్ని బట్టి తెలుసుకున్నారు రంగనాయకి, సుచరిత. ఒక నిమిషం ఆగి రంగనాయకిది లవ్ మ్యారేజ్ అన్నది. లవ్ చెయ్యని వాళ్ళెవరు? పెళ్లి ముందర చేస్తారు కొందరు, పెళ్ళయ్యాక చేస్తారు ఇంకొందరు. ఎప్పుడూ చేయలేని వాళ్ళు కూడా కొందరు ఉంటారనుకో. ఓరగా రజనీదేవిని చూస్తూ అంది సుచరిత. మీ వాళ్ళు నీకోసం కూడా చూస్తున్నారని విన్నాను. వింతేముంది? ఆడపిల్లని. ఇది ఇండియా. ఎన్నాళ్ళు ఊరుకుంటారు?
చూసుకోవడానికి వచ్చారా ఎవరన్నా? రానిస్తే వస్తారు, మరెందుకని రానివ్వకపోవడం? సరి ఆవిడని పంపుదామని వచ్చి నా పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వీటికేమీ తొందరలేదు, మాట్లాడుకోవచ్చు అన్నది. చిన్న బుచ్చుకున్నట్టు అన్నది రజనీదేవి. రంగనాయకి విషయం మర్చిపోయాను అని కాఫీ అమ్ముతున్న కుర్రోడొచ్చి కప్పులు, సాసర్లు, డబ్బులు తీసుకెళ్ళాడు. రజనీదేవి పర్సు తీసి చిల్లర తీసే లోపల సుచరిత డబ్బులు ఇచ్చేసింది. నేను ఇచ్చేదాన్నిగా, నువ్వెందుకు ఇచ్చావు అన్నది సుచరితతో. రైలు బయలుదేరబోతుంటే వాళ్ళిద్దరూ కిందకి దిగారు. బాబు లేచి ఏడుస్తే ఫ్లాస్క్లో పాలున్నాయా? చకచకా కిటికీ దగ్గరకు వచ్చి అడిగింది సుచరిత. ఉన్నాయి అన్నది రంగనాయకి. మీ వారు స్టేషన్కి వస్తారా అడిగింది రజనీదేవి. తెలీదు, ఎప్పుడు వెళ్ళే హైదరాబాదే కదా. తేలిగ్గా నవ్వింది రంగనాయకి. రైలు కోతేసి బయలుదేరింది. సుచరిత, రజనీదేవి ప్లాట్ఫామ్ మీద నుంచుని చెయ్యి ఊపుతున్నారు. రంగనాయకి కూడా ఊపుతుంటే రైలు మెల్లిగా వేగాన్ని అందుకుంది. రైలు వెళ్ళిపోయింది. మనిషిని చూస్తే ఏమనిపించింది? వెయిటింగ్ రూమ్కేసి దారి తీస్తూ అంది రజనీదేవి. స్త్రీని చూడగానే కలగవలసిన గౌరవ భావం కలిగింది అన్నది సుచరిత. అంతేనా, ఇంకేం అనిపించలేదా? నవ్వు దాచుకుంటూ అడిగింది. ఆమె వంక చూసి సమాధానం ఇవ్వకుండా నడవసాగింది సుచరిత. లేచిపోయిందోయ్, లేచిపోయింది, తెరలు తెరలుగా నవ్వుతూ అంటోంది. సుచరిత నుండి సమాధానం రాకపోవడంతో నవ్వాగక నా మాట విన్నావా అని అడిగింది. విన్నానన్నట్టు తలూపింది. వెయిటింగ్ రూమ్లోకి దారి తీసింది సుచరిత. సూట్ కేస్ తెచ్చిన కూలీకి డబ్బులిచ్చేసి పంపేసింది రజనీదేవి. కుర్చీలో కూర్చుంటూ మోసపోయిందా అని అడిగింది సుచరిత. లేచిపోయిందంటుంటే తలగొట్టుకుని ఇంకా వస్తున్న నవ్వుని బలవంతాన్ని ఆపుకొని చెప్పడం మొదలుపెట్టింది. తండ్రికి బెజవాడలో 2 పెద్ద మేడలున్నాయి. ఒక్కతే కూతురు. ఇంకా మగపిల్లలు ఉన్నారనుకో. 50,000 కట్నమిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అతని ఆస్తి చాలా ఉంది. కట్టిన చీర కట్టకుండా వచ్చిన ఫ్యాషన్ అల్లా కట్టే దీనికి చివరికి బుద్ధిలా పుట్టింది. అవన్నీ కాలదన్ని వీడితో ఇలా లేచక్కా వచ్చింది. వాళ్ళు చెయ్యమన్నారా ఈ పెళ్ళి? ఎలా చేస్తారు? కంఠంలో ఊపిరుండగా. కులం కాదు, ఆస్తికి కూడా సరిపోడు. పైగా అతను బియ్యనే. చేసుకునే వాళ్ళకి లేకపోయినా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ సమాజానికి ఎక్కువ. వీళ్లలో బ్రతుకుతున్న వాళ్ళకి ఎక్కడిది సుఖం అన్నది సుచరిత. కావాలని చేసుకున్న దానికి సుఖం రమ్మంటే మటుకు ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవించాల్సిందే చేసుకున్నందుకు. అందరికీ జీవితంలో నగలు, చీరలు, హోదాలు వీటితోనే సరిపోదు. వీటన్నిటిని మించి ఇంకోటి ఉంటుంది కోరుకునేందుకు. జీవితంలో మొదటి రోజుల్లో అంత మాత్రపు సంఘటనలు జరగకుండా ఎవరుకుంటాయి? వాటినే పట్టుకుని ప్రేమంటూ బ్రతుకుని నాశనం చేసుకోవడం మూర్ఖత్వం కదూ. రజనీదేవి మొహం ఎర్రబడిపోయింది. సుచరిత మాట్లాడకుండా చూస్తూ కూర్చుంది. 1 నిమిషం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది రజనీదేవి. తమ అంతస్తుకి సరిపోయేవాణ్ణి, తల్లిదండ్రులు చూసిన వాణ్ణి చేసుకోవడం బుద్ధిమంతుల లక్షణము అంటాను. ఇది ఇంట్లోంచి వెళ్ళిపోయి చేసుకున్నందుకు ఎటువాళ్లు పలకరించడం మానేశారు, అటువాళ్లు పలకరించడం మానేశారు. అతనైనా కొత్తల్లో బాగానే ఉండేవాడులే. ఇప్పుడు ట్విన్ సిటీస్లో ఎవ్వరిని కదిపినా అతన్ని గురించే చెప్తారు. అతనికి పరిచయం లేని ఆడపిల్ల లేదు. తన జీవితమంతా ఏం చేస్తాడో తెలియదు. ఎదురు ఈవిడ ఇవ్వాలి తన అలవాట్లకి. పెళ్లికి ముందర 2 ఏళ్లు కలిసి కొట్టారు షికార్లు. శ్రద్ధగా వింటున్న సుచరిత అందుకేనే మోసపోయిందా అన్నాను అన్నది. చుర్రుమన్నది రజనీదేవి. మోసపోవడం ఏంటి? కళ్ళకి పొరలు కప్పుకపోయాయి. ఆమె కళ్ళు కప్పాడు జాగ్రత్తగా. రంగనాయకి తెలివి తక్కువదేమీ కాదు, అమాయకురాలు కూడా కాదు. అందుకే అతను తను రంగు బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమె స్త్రీ సహజంగా నమ్మింది అతన్ని. నమ్మటం ద్రోహం కాదు, నమ్మించడం ద్రోహం. ఎవరికో ద్రోహం చేస్తే ఎవరు ఊరుకుంటారు? మధ్యలోనే అందుకుంది సుచరిత. ఎవరికన్నా చేస్తే చూస్తూ ఊరుకుంటారు కదూ. తమ కాలి గోరు చిట్లితే గుండె బద్దలైపోతున్నట్టు గోలబెట్టేస్తారు. ఎదుటివాళ్ళు గుండె బద్దలయ్యి ఏడుస్తున్నా మనకు పట్టదు. అదే పెళ్లి తండ్రి చేసి ఉంటే అన్ని వైపుల నుంచి ఆమెకు పుష్కలంగా సానుభూతి, కొద్దో గొప్ప సహకారం లభించి ఉండేది. అతనికి నయానో భయానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించేవాళ్ళు. తమ మాట కాదందని అనుభవించని అంటున్నారు. తల్లిదండ్రులు చేసిన పెళ్లిళ్లలో ఎంతమంది
మగాళ్ళు బాధ్యతలు ఎరగకుండా ప్రవర్తించడం లేదు. అప్పుడేమో దానికి కర్మ వేదాంతం, ఇప్పుడు స్వయంకృత అపరాధం అనుభవించని. ఈ సంఘాన్ని కాదని ఎదిరించి చేసుకున్నాక ఇక వీళ్ళకేమో అవసరం ఆవిడ గోడు పట్టించుకోవడానికి? అనుభవించని అని అంటారు. నిర్లక్ష్యంగా తల్లెగరేసింది రజనీదేవి. ఆవిడ తన బ్రతుకు గడపబోయేది మొగుడుతో, ఇంకెవరితోనూ సరిపెట్టుకోలేదంటావే. ఈ రాఘవ నీకు తెలుసా, పెళ్లికి ముందర మధుతో తిరిగింది. ఇప్పుడు పిహెచ్డీని పెళ్లి చేసుకుని హాయిగా జల్సాగా ఉండడం లేదు. ఛాన్స్ వస్తే రేపో మాపో అతనితో ఫారెన్ కూడా వెళ్ళిపోతుంది. ప్రేమించని వాళ్ళు ఉండరోయ్. మధు సవర్ణమే కూడాను. వాళ్ళ అంతస్తుకు సరిపోవడం చేసుకోలేదు. రంగనాయకి మొగుడున్నాడంటే గుడ్డు లేని పూట కంచం తీసి మొహాన కొడతాడట. అది వాళ్ళ స్వవిషయం. తన మనసుకి ఇష్టమైతే వండి పెడుతుంది. అది మనకు అనవసరం. రజనీదేవి మాటల్ని ఆపేసి అన్నది సుచరిత. మొహం చిట్లించుకుంటూ అన్నది రజనీదేవి. అనవసరం ఎలా అవుతుంది, అడ్డమైన కూడు తింటుంటే అని. ఎవరిష్టం వాళ్ళది. ఆవిడ తింటున్నానని నీకు చెప్పలేదుగా అని. ఈ వివరాలన్నీ ఎక్కడ సేకరించావు? ఏమన్నా ఏజెంట్లను కానీ పెట్టావా హైదరాబాదులో? నవ్వుతూ అంది సుచరిత. ఆ మాట పట్టించుకోనట్టు. ఇష్టాలకైనా పరిమితి ఉండాలి. ఇన్నాళ్ల బట్టి అతడికి వండి పెడుతూ ఈవిడ ఇంకా మడిగట్టు కూర్చుంటుందంటావా? ఇందాక ఎగ్స్ తీసుకుంటావా అంటే అలవాటు లేదు అంది. నిజమెంతో గాని పొగరు మటుకు చావలేదు. నీకు ఇష్టం లేనివి మీ ఆయన తింటుంటే నువ్వు తింటావా? మహా వాటికే తొణకని రంగనాయకి ఈ గాస్త వాటికి అబద్ధం చెప్పి తప్పించుకోదు. సుచరిత పెదవుల మీద నవ్వు మెరిసింది. పరువోయ్ పరువు, నవ్వింది రజనీదేవి. ఆ ముసుగులన్నీ నిజం ఒప్పుకోలేని వాళ్ళకి అలా చెప్పుకోవడం ఒక ఘనకార్యం అంటావా? ఘనకార్యమని కాదు, చెప్పుకోలేనిది చెయ్యడం ఎందుకని. నిజానికి పెద్ద మనుషుల్లాగా చల్లామణి అవుతున్న వాళ్ళందరూ చాటను చెప్పుకోలేనివి ఒకటో రెండో చేసిన వాళ్లే. వాళ్ళని పట్టి దండించిన వాళ్లే లేరు. రంగనాయకి లాంటి వాళ్ళు చేసింది దాచుకోవాలని మాత్రం ప్రయత్నించరు. రంగనాయకితోని పరిచయం కొద్ది నిమిషాలు మాత్రమే, నాది సంవత్సరాలు అని వానిటీ బ్యాగ్ తెరిచి డబ్బు లెక్క చూసుకోవడం మొదలుపెట్టింది రజనీదేవి. మనిషిలోని మంచి గుణాలు తెలుసుకునేందుకు కొద్ది నిమిషాల పరిచయం చాలు. దుర్గుణాలు తెలుసుకునేందుకు దీర్ఘకాలం కావాలి కానీ. తన డబ్బు గొడవలో పడింది రజనీదేవి. కాసేపు ఆగి అన్నది సుచరిత. రంగనాయకిలాగే బాబు బాగున్నాడు అని. సభ్యత లేకపోయినా సంతానం ఉంది. రజనీదేవి పెదవులు వంకర తిరిగాయి. చదువుండి సంస్కారం లేనట్టు. సుచరిత రజనీదేవి వంక చూడనూ లేదు. ఆవిడకు కోపం వచ్చిందని గమనించనూ లేదు. ఇంటికొచ్చేసరికి ఇంత వండి పెడుతోంది, తన సంపాదన అవసరం లేకుండా. అందుకే అతను రంగనాయకికి డైవర్స్ ఇవ్వలేదు, ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఇలాగే ఏడిపించుకొని తినాలి. సుచరిత మీద కోపం కొద్దీ అరిచింది రజనీదేవి. రంగనాయకి అందులోనే పరిష్కారం వెతుక్కుంటోంది. తనకు పూర్తిగా సరిపడదు అనుకున్నప్పుడు తనే ఇస్తుంది విడాకులు. ఎవరి కోసం ఆగదు. ఇదేం అమెరికా అనుకున్నావా? రజనీదేవి కోపం సుచరితకు నవ్వు తెప్పించింది. మొగుడిస్తే ఇండియా, ఆడదిస్తే అమెరికానా అన్నది. ఇంతకీ నా పెళ్ళికి వస్తావా? చటుక్కున గుర్తొచ్చినట్టు అడిగింది పెదవుల మీద చిరునవ్వుతో. ఆశ్చర్యపోతూ అన్నది రజనీదేవి. ఇంతవరకు పెళ్లి చూపులే అయినట్టు లేవు. అయి చాలా రోజులైంది. ఆమె నవ్వు తికమక్కలో పెట్టింది రజనీదేవిని. ఏం చదివాడతను? కనుబొమ్మలు ముడిచి అడిగింది. బిఏ. అదిరిపడ్డది రజనీదేవి. అంటే మేవాళ్ళు కుదిర్చిన సంబంధం కాదా? కాదు. రంగనాయకి మార్గమే నాది కూడాను. నువ్వు ఎంఏ తెలుసు, అందుకే రంగనాయకి మార్గం అంటున్నాను. అలాంటి వివాహాలన్నీ విఫలం కావని నీకు చూపిస్తాను. నువ్వు చేసింది తప్పు కాదని, పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోమని కూడా రంగనాయకికి తెలియబరుస్తాను చెప్పుకుపోతోంది సుచరిత. రజనీదేవి నిలకడగా కూర్చోలేకపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, పూర్తి నవలలు, కథలు ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.